ప్రైజ్ లార్డ్. మన ప్రభువు మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుని యొక్క గొప్ప వాగ్దానము సామెతల గ్రంథము 24వ అధ్యాయము 7వ లేఖనమును మనం చదువుతున్నాం. మూర్ఖునికి జ్ఞానము అందదు, గుమ్మమునొద్ద అట్టివారు మౌనులై ఉందురు. ప్రభుల వారు ఈ దినం సూటిగా మాట్లాడుతున్నారు. దేవుడు లేడనే మూర్ఖులు, దేవుని జ్ఞానము అందనటువంటి వారు, వీరు అవివేకులు. ఎంత మాత్రము కూడా వీరిలో జ్ఞానము ఉండదు. అందుకే ఇటు వారికి జ్ఞానము అందదు కూడా. జ్ఞానము దేవుడిచ్చినది, దేవుడు ఇచ్చేది. అట్టి దేవుని యందు ఎప్పుడైతే మనము భయము భక్తి కలిగి జీవిస్తామో, దేవునిలో మనము జ్ఞానము కావాలని ఏ దినమైతే అడుగుతామో, అప్పుడు దేవుడు తన జ్ఞానమును మనకు కూడా ఇస్తారు. మరి ఇటు వారు ప్రభువు యొక్క పరిశుద్ధ ఆలయము గుమ్మమునొద్ద నుండి లోపలికి రాలేదంట. ఇటువారు బయటే ఉంటారు. అందుకే దేవుని జ్ఞానము కొరకు ఈ దినము నుండైనా సరే మనము మరి ఆశించినట్లయితే, అట్టి జ్ఞానము కావాలని ఎవరైనా కోరుకున్నట్లయితే, మరి దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసులుగా జీవిస్తే దేవుని యొక్క జ్ఞానము మనకు కూడా మరి ఏ రీతిగా ఉందాం అనుకుంటే అందరం కూడా ప్రార్థనలో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రంలో నీవు ఇచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటున్నాం. ప్రభా, నీవు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా అందరిలో కూడా ప్రభా మీ యొక్క జ్ఞానము మాకందరికీ కూడా అందాలని, అట్టి జ్ఞానము కొరకు ఎదురు చూసే బిడ్డలుగా నీ ప్రీతి విశ్వాసులందరినీ కూడా ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, ఇట్టి వారిపై మీ కృప చూపమని, మీ సన్నిధిని తోడుగా ఉంచమని బ్రతిమలాడు. జీవాధిపతి యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి.